సత్యకీర్తి, ఈమె పాడుచున్న గీతికుని అర్థము నాకంత రుచింపలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రం వీణానాదంతో శ్రోతప్రేముగా ఉన్నది. ఈ ముక్తావళిని భకృతిగా ఇచ్చి పంపివేయి. ఓ మాతంగన, మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారము ప్రగ్రహింపు. రాజేంద్ర, అర్జునులై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయట నీ వంటి దాతకు తగిన పని అయినను మాకీ ముక్తాహారం ఎందులకు? రాజా, ఏమి కావాలన్నా? రాజా, ఒకే ఒక్క మారు నీ ఆశ్లేష సౌఖ్యము నాకు కసిగిరేది చాలదా? సత్యకీర్తి, ఈమె ప్రవర్తన తెలియ వచ్చింది అంటున్నావు. నికృష్టవంత అవలబొమ్ము తక్కుల మారిపోకలు మిటారములెక్కడ జల్లునో అక్కడే మక్కువ చూసుకొమ్ము. పరమాలిన నీ భయకారి వర్తనాలిక్కడ సాగిరావు. చనుడి చనుడి మరి ఎడ మాటలాడినం గక్కున కళ్ళ కళ్ళలు గలరికి నీదు నాలుగా. రాజా, నీవని కోరి వరించినందుకు మమ్ము ఎట్లు అన్యాయముగా కొట్టించుతవుగా కానీ మా తండ్రి గారికి విశ్వామిత్రుతో చెప్పి నన్ను ఏ పేరు నే పిలవద్దు. తండ్రి విశ్వామిత్ర, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తె అయినచో మాలతి ఎట్లేను స్వామి. ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలమోలేనున్నది. సత్యకీర్తి, ప్రళయకాల ధారాధర్ గచ్చారుకరైన సింహనాథం స్వామితుడు కాక మరి పడుతుంది. ఇప్పుడు ఎందుకు పోయేదవురా? అడుగుని పెట్టి మా ఆశ్రమమనే కాక తాకి మా పాదములు కూడా అంట పరుపుచున్నావురా దుష్ట. ఓరి మాయావి, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షమున వినయ స్ఫురణములు, పరోక్షమున నిందా పరిభాషణమా? నీ దుశ్చారిత్రం వలన ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, మా సర్వాంగములు నొచ్చుచున్నవి. మా అంగీకారం లేక మా ఆశ్రమమును ప్రవేశించడానికి ఎవరి అధికారం ఇచ్చిన దొరకగిప్పము. నీ రాజాధికారములు తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునురా. పనికి వచ్చినను పల గర్భమున కన్నుగానక ఇక నీ వారెల్లరూ చేరి మాలలితో ధ్యాన లతా విధానముల నెల్లంతుంచి కక్కోలుగా ఫల వృక్షముల సొంపడంచి కుటుంబం రాతమ్ములం రాంచి హరినోర్పకమ్ముల వధింపన్పోవ ఎట్లోచుతో ఇట్లాశ్రమ వేళ పవిత్రమనుచుడే కాక అర్థనే వచ్చిన నా కూతురుడు వ్యర్థముగా పాడించి తుదకొన్నాళ్ళు కనుకోయబోయిందని బయలుదేరితివట. నీ తాతమ్మల వారికి ఏమి గట్టబెట్టిదివిరా? ముందెన్నడు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయ విహారములకు మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావాయేమి? భూచక్ర మందలి రాజులల్ల పాదాక్రాంతులయుండ నీవి చక్రవర్తి పదమన విర్రవీగటంతయు మా వంటి మునులాశ్రమములను పాడు చేయటకేనని నాకిది వరకు తెలిసినది కాదురా మునిద్రోహి. నీవేమొనరించను మంచిదనచు నీకిచ్చకములాడి పొట్ట పోషించుకొనుచున్న దుష్ట వశిష్ఠుడనను కొట్టివా? లేక నీ వనరించిన యవజ్ఞతకు ప్రతీకారము సల్పకుండుటకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుగక చేసిన అపరాధమును క్షమింపుమయ్యా. ఎరుగవా? అపర బ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుణ్ణి ఎరుగవా? ప్రాచ్యరాజ్య స్మయాంతకారంపు నీదు కనుల కెగదట్టినంతనే కానరావో ఉడలెరుంగవో మతిపోయెనో దురా
మహాత్మ ఏల ఎరుంగవు చెప్పు మోరీదు దిశ మునీంద్ర అపర బ్రహ్మల నిమ్మెరుంగిన వారి అపర మహాత్మ జగములందు నీ దృష్టి సాగుతుండా బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని తోడదీటురాగా గురియసము పేరదాచను భూవరేగా అయినదా నీ వ్యర్థవాచాల ప్రసంగము మేమపర బ్రహ్మలమని అగ్ని మా తేజమునకు ధీటి రాకపోయిన విషయము నిజముగా నీ విరిగిన ఎడల ఎండ కన్నెరుగని సుకుమార శరీర లతామ తల్లి గానకళ విలాసిక నా ముత్తుల కూతురు ఎన్నడు రాని రాజు నీ వచ్చితివి ఒడిలో ఇంతవరాల కుప్ప వలికింతువని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరుగు పరుగున వచ్చినందులకు ఆమెకు తగిన సత్కార మొనరింపక పొగరుచే కంట కావరమున పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుకలు కోయబోయినది మమ్మెరింగియే. ఆహా, అలాగైన నీ ఎడమేమి ఉపేక్షాభావమనుండరాదు. కుసుమ కోమలి అయిన రాజబింబాస్వనిపై మో మాట మించుకైనను లేక నాలుకలు కోయిదరన్న నీ నాలుకలు ఇప్పుడే వేయి చీరికలుగా విప్పవలదా ముని ద్రాహే. నీ ముఖము చూచిన కొలది నేయి పోసి నీ అక్కివలే నా మనంబు పగ్గు పగ్గున మండుతున్నదిరా. మునీంద్ర, నేను నర్చినవన్నీయూ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు దీర్ఘకోపంబు చనదు మహాత్మా. కావున పొగరు గలవాడిన నచుడ మహాత్మా, పొగరు గలవాడిన నచుడ పోలుగాగా
కావున నన్ను చేపట్టినదాకా మీ పాదపద్మములు విడువను మహాత్మా, మీ పాదపద్మములు విడువజాలంతని. ఏమి ఇతని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్ని దుర్భాషలాడిన రవ్వంతయ్యను చెలింపకున్నాడు. విరాగులమై సంసారమున్ బాసి తపస్సు చేసుకునిచున్న మా కిట్టి దీర్ఘకోపంబు చనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నయూ నీ యందే ఉండనిమ్మో. శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము గనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారములేమో. నా ఉపదేశం పొందుగలదు. నీ వద్దాని మేర తప్పక ప్రవర్తింతువేమి నా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. మహాత్మా, దేవర ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాడు. కానీ పాపకార్యమునకు నన్ను మీరు పురుకొల్పుతురా మహాత్మా? ఎట్టి పాపకృత్యం పైనను మా యాజ్ఞ అయిన వెనుక అయ్యేది పుణ్యకృతముగా మారి తీరును. ఆహా, మీరు అపరబ్రహ్మలు కదా. భళి, నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి కదా. ఇక అన్యాలోచనలేలా హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా. వివాహం వాడుమా నా కన్యారత్నమునన్ స్వరూపవతిని గాంధర్వ విద్యా జగన్మాన్య శ్రీముఖిని వయోంచిత కళామ తల్లి నిన్నే పూరి సౌజన్య శ్రీని వహింపు మింకను ప్రతస్థ శ్రీ సుఖభోగము అన్యాలోచనలేలా. ఇచ్చితి వివాహం వాడుమా. మునీంద్ర, ఇది ఎందైననో సరైన ఉపదేశమా? అంటన్ గూడని మాల కన్యయతోనా మేల్మే
ಯಶ ಪ್ರಾಕಟ್ಯಮಿಪ್ಪಾಕಿದ వేల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలి గొంతంతంగోసి తదన్య కన్యను వివాహం వాడుటే ధర్మమా కల్పించుకుని మాతోనే ప్రేమగా ప్రతివాదం సల్పుతున్నందుకు